5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పలేదు విజయ్ పార్టీ గెలుస్తుందని. చాలా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే స్టాలిన్ పార్టీనే మళ్ళా ఒకసారి అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. అయితే తమిళనాడులో ఎప్పుడైనా సరే కరుణానిధి జయలలిత బతుకున్న రోజుల నుంచి కూడా ఒకసారి కరుణానిధి పార్టీకి అధికారం అప్పచెప్తే మళ్ళీ ఒకసారి జయలలిత పార్టీకి అధికారం అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రతిసారి కూడా అధికార మార్పిడి జరిగేది. అక్కడ తమిళనాడు ప్రజలు ఎప్పుడు కూడా 2 సార్లు ఒకటే పార్టీని రిపీట్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అయితే 1-2 సందర్భాలలో మాత్రమే అది ఉంది. అయితే మొన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో అన్నిట్లలో కూడా మళ్ళీ ఒకసారి స్టాలిన్ అధికారంలోకి వస్తాడు అనేటువంటిది చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఆల్రెడీ ఇప్పుడు స్టాలిన్ అక్కడ అధికారంలో ఉన్నాడు. అయితే మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్ లో టీవీకే పార్టీ విజయ్ పెట్టినటువంటి పార్టీ మీద ఇప్పుడు మొత్తం కూడా విజయ్ పార్టీ విజయ్కి వచ్చినటువంటి స్థానాలు కొంత సంచలనంగా మారినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లు మాత్రమే అయింది. 2024 ఫిబ్రవరి 2వ తేదీ రోజు ఆయన పార్టీని అనౌన్స్ చేసిండు. అయితే పార్టీ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఆ పార్టీ చుట్టూ కావచ్చు, ఆయన చుట్టూ కావచ్చు అనేక రకాలైనటువంటి వివాదాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సినిమా కెరీర్ ని పక్కన పెట్టి సినిమాలలో ఇంకా చాలా కెరీర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విజయ్ సినిమా కెరీర్ మొత్తం పక్కకు పెట్టి రాజకీయాలలోకి వచ్చిన రోజే ఎందుకు ఈ రాజకీయాలు అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఆయన మాత్రం చాలా క్లారిటీగా చాలా ఇష్యూస్ పట్ల క్లారిటీగా ఆయన రాజకీయాలలోకి వచ్చిన అని ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా విజయ్ది అనేటువంటిది విజయ్కి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇది విజయ్కి అంత ఈజీగా వచ్చినటువంటి సక్సెస్ గా చూసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఆయనకి సినిమాలలో ఎంత నాలెడ్జ్ అయినా ఉండుండొచ్చు, కానీ రాజకీయాలకు ఖచ్చితంగా కొత్త. రాజకీయాలలో ఉండేటువంటి ఎత్తుపల్లాలు కావచ్చు, రాజకీయాలలో ఉండేటువంటి ఇష్యూస్ కావచ్చు, వాటన్నింటికి విజయ్కి చాలా కొత్త రాజకీయాలన్నీ కూడా. అంటే ఒక పార్టీని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీ మేనిఫెస్టోని ఏ విధంగా రాయాలి అనేటువంటిది కావచ్చు, పార్టీ అభ్యర్థుల ఎంపిక ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది కావచ్చు, చాలా ముళ్ళబాట తప్ప ఇంకేమి కాదు విజయ్కి. కానీ వాటన్నింటినీ కూడా దాటుకొని వచ్చి ఇవాళ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా నిలబడడం, విజయ్ సీఎం అయ్యేటువంటి దిశగా ఆయన రాజకీయ ప్రస్థానం చూసినప్పుడు చాలా మందికి కూడా ఆయన ప్రస్థానం మొత్తం కొంత ఒక ఎగ్జాంపుల్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. సినిమాలలో చాలా స్టార్డమ్ ఉన్నటువంటి నాయకులు చాలా మంది కూడా గతంలో రాజకీయాలలోకి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. రాజకీయాలలో ఆ రోజు పాత ఎన్టీఆర్ టీడీపీ పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళా ఒకసారి విజయ్ మాత్రమే అట్లాంటి ఆ మార్క్ని సాధించిండు. ఎన్టీఆర్ కూడా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు కొన్ని నెలల వ్యవధిలోనే పార్టీ పెట్టి ఆ రోజు విపరీతమైనటువంటి సీట్లని సంపాదించి సీఎం అయిండు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాలలోకి వచ్చిర్రు. వాళ్ళే కింగ్లమని కింగ్ మేకర్లమని చాలా సందర్భాలలో చెప్తూ వచ్చిరు. కానీ వాళ్ళందరూ ఎవరు కూడా రాజకీయాలలో అంతగా నిలబడలేదు. తెలుగు రాష్ట్రాలలో కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, తమిళ్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళల్లో కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ ఎవరు నిలబడలేదు. విజయ్ మళ్ళా ఒకసారి ఆయన సినిమా హీరోలకి సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయాలలో నిలబడలేరు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి విజయ్ ఒక కొత్త రకమైనటువంటి పాలిటిక్స్ కి తెర తీసిండు అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలలో ఏ విధంగా అయితే సక్సెస్ అయిండో అట్లనే రాజకీయాలలో కూడా సక్సెస్ అయిండు అనేటువంటిదే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఆయన డెబ్యూట్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. మామూలుగా ఇండస్ట్రీలో సినిమాకి వచ్చినటువంటి వాటిది డెబ్యూట్గా చెప్తారు ఫస్ట్ సినిమాని కనుక తీసుకుంటే. అయితే విజయ్ రాజకీయ డెబ్యూటే చాలా విజయంతో ఘనంగా ఆయనకి తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇన్వైట్ చేసిర్రు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పెట్టినటువంటి 20 నెలలలో అధికారం దగ్గరికి రావడం అనేటువంటిది అంత ఆషామాషి కాదు. అది తమిళనాడు లాంటి రాష్ట్రంలో రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి రాష్ట్రాలలో వాళ్ళని పక్కకు పెట్టి రాజకీయాలకు చాలా కొత్త అయినటువంటి వ్యక్తి ఇవాళ సీఎం సీట్కి దగ్గరగా రావడాన్ని అంత ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. పార్టీ పెట్టిన రోజు నుంచి చాలా ఇష్యూస్ని ఎదుర్కొన్నాడు. చాలా కాంట్రవర్సీలు అన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి చివరి సినిమా, ఆయన లాస్ట్గా తీసినటువంటి సినిమాని ఇది నా చివరి సినిమా, ఇంకొకసారి సినిమాలు తీయని, ఇదే నా లాస్ట్ సినిమా అని కూడా గతంలో ప్రకటించిండు. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. దాంట్లో కోర్టులు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా సినిమా రిలీజ్ కాకుండా ఆగింది. దాని తర్వాత ఆయన భార్య వేసినటువంటి విడాకుల కేసు కావచ్చు, దాని తర్వాత ఒక సినిమా హీరోయిన్తో ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది అని ఒక పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు,
కరూర్లో ఆయన పెట్టినటువంటి బహిరంగ సభలో కొంతమంది చనిపోయిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి విచారణ కావచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఆయన పొలిటికల్ కెరీర్ పైన ఎఫెక్ట్ చూపేలాగా ఆ రోజు ఎన్నికల ప్రచారంని మొత్తం చూసినప్పుడు మనం చూసినాం. చాలా కాంట్రవర్సీస్ ఆయన చుట్టూ ఉన్నాయి. విడాకులకి సంబంధించినటువంటి కేసు కావచ్చు, చివరికి ఆయన అఫిడవిట్ సమర్పించిన రోజు కూడా అఫిడవిట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా చర్చ జరిగింది. ఆయన 2 చోట్ల పోటీ చేసిండు. 2 చోట్ల పోటీ చేసినటువంటి దగ్గర 2 చోట్ల అఫిడవిట్లలో తప్పుగా ఆస్తులు చూపించిండు అనేటువంటివి, కొన్ని ఆస్తులను చూపించలేరు అని ఇట్లాంటి చాలా ఇష్యూస్ను కూడా తెర మీదకి తీసుకొని వచ్చిర్రు. ఆ రోజు అసలు ఆయన నామినేషన్ ఒక దగ్గర తిరస్కరణకి గురైతుంది అనేటువంటి దగ్గర నుంచి 2 చోట్ల ఆధిక్యంలో ఉండేంత వరకు, ఒకవేళ 2 ప్లేసులలో గెలిస్తే కనుక ఒక ప్లేస్ని వదులుకోవాల్సి వస్తుంది, ఇంకొక దగ్గర నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాడు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఆయన ఏ సీట్ని వదులుకుంటాడు అనేటువంటిది చూడాలి. ఇప్పటి వరకైతే ఆయన పోటీ చేసినటువంటి 2 చోట్ల కూడా ఆయన ముందంజలో ఉన్నారు. ఇక డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, చాలా సర్వే సంస్థలు డిఎంకే గెలుస్తాయి అని చెప్పారు. స్టాలినే మళ్ళీ ఒకసారి సీఎం అవుతారు అని చెప్పారు. కానీ ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్లో డిఎంకే 3rd ప్లేస్కి పడిపోయింది. మొదటిగా విజయ్ ఉంటే 2వ ప్లేస్లో ఏఐడిఎంకే ఉంది, 3వ ప్లేస్లో డిఎంకే ఉంది. 3వ ప్లేస్కి డిఎంకే పడిపోయింది. అంటే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా తప్పినట్టే. ఒక్క ఎగ్జిట్ పోల్స్ మినహాయిస్తే మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్ గెలుస్తాడు అనేటువంటి దాన్ని ఎవరు చెప్పలేదు. భారీగా ఓట్లకి గండి కొడతాడు అని 10-12 స్థానాలు మాత్రమే గెలుస్తాడు విజయ్ అనేటువంటిది చాలా మంది చెప్పారు. ఓట్ షేర్ వస్తుందేమో అనేటువంటిది చెప్పారు. కానీ ఇన్ని స్థానాలు వస్తాయి అనేటువంటిది అయితే ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోయారు. ఏ ఎగ్జిట్ పోల్ కూడా, ఒక్క ఎగ్జిట్ పోల్ మినహాయించి మిగతా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా తలకిందులైనాయి. ఒకవేళ అన్ని కరెక్ట్గానే జరిగితే గనక విజయే తమిళనాడు సీఎం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చుట్టూ ఎన్నికలకి దిగిన రోజు నుంచి కూడా ఎన్నికలని ఫేస్ చేసేంత వరకు కూడా ఆయన చుట్టూ చాలా కాంట్రవర్సీలు కావచ్చు, ఆయనకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ప్రతిరోజు వార్తలలోనే వండుకుంటూ వచ్చినాయి. చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అనుభవం లేకపోవడం మేజర్ సమస్యగా కనిపించింది. ఎందుకంటే పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా, అంతకుముందు కూడా ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తి కాదు, అంతకుముందు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. డైరెక్ట్గా పార్టీ పెట్టి ఎన్నికల కోసమే ముందుకు పోయిండు. అంతకుముందు పాలిటిక్స్కి సంబంధించినటువంటి అవగాహన ఏ మాత్రం లేకపోవడం కూడా ఆయనకు ఉన్నటువంటి కొంత సమస్యగానే చెప్పుకోవచ్చు. అట్లనే బలమైనటువంటి పోటీని ఎదుర్కొన్నాడు ఆయన, డిఎంకే దగ్గర నుంచి కావచ్చు, ఏఐడిఎంకే దగ్గర నుంచి కావచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా 2 పార్టీలు కూడా ఉద్దండులైనటువంటి పార్టీలు. ఒక పార్టీకి కరుణానిధి నాయకత్వం వహిస్తే ఇంకొక పార్టీకి జయలలిత నాయకత్వం వహించింది. చాలా ఏళ్లుగా తమిళనాడు పాలిటిక్స్లో పేనుకుపోయినటువంటి పార్టీలు ఈ 2 పార్టీలు కూడా. ఇట్లాంటి 2 పార్టీలను ఢీకొట్టాలి అనేటువంటిది చాలా సాహసంతో కూడినటువంటి నిర్ణయంగానే అనుకోవచ్చు. ఎందుకంటే 2 చాలా బలమైనటువంటి పార్టీలు కాబట్టి. సో ఆ 2 పార్టీల్ని కూడా అంతే బలంగా ఢీకొట్టి ఇవాళ సీఎం సీట్కి దగ్గరగా విజయ్ కావడం అనేటువంటిది అంత ఆషామాషిగా చూడాల్సినటువంటి అంశం కాదు. అట్లనే సంస్థాగత నిర్మాణం లేకపోవడం కూడా, చాలా పార్టీలు పెడతాయి కానీ సంస్థాగత నిర్మాణాలకి చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీలకు కూడా ఇట్లాంటి సమస్య ఉంటుంది. సంస్థాగతంగా వాళ్ళంత బలంగా ఉండకపోవడం. పార్టీ పెట్టి 2 ఏళ్ళు అయినప్పుడు ఆయనకి సంస్థాగతంగా అంత బలం ఉండడం, అంత సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా చొచ్చుకుపోవడం ఆయనకి చాలా పెద్ద సమస్యగానే చెప్పుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని, నాయకులని, కార్యకర్తల్ని, క్యాడర్ని అందరినీ చూసుకుంటూ పోవడం అనేటువంటిది ఆయనకి చాలా పెద్ద సమస్యగా ఉండే. కానీ దాన్ని కూడా విజయ్ అధిగమించిండు అని చెప్పుకోవచ్చు. అట్లనే ఓటర్ల నమ్మకం పొందడం. ఎందుకంటే ఓటర్ల నమ్మకం పొందడం అనేటువంటిది అంత ఆషామాషి కాదు. సినిమా హీరోగా ఉన్నప్పుడు ఆయనని ఇష్టపడేటువంటి వాళ్ళు వేరు, సినిమా హీరోగా ఆయనని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళు వేరు, హీరోగా విజయ్ని చూడడం వేరు, యాజ్ ఏ పొలిటీషియన్గా విజయ్ని చూడడం వేరు. హీరోగా సక్సెస్ కావచ్చు కానీ యాజ్ ఏ పొలిటీషియన్గా విజయ్ని చూసినటువంటిది చాలా తక్కువ. ఆయన ఏ ఇష్యూస్ పైన కూడా జనంలోకి వచ్చి అంత ఎక్కువగా ఫోకస్డ్గా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కూడా లేదు. అంతకుముందు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత కూడా అంత ఫోకస్డ్గా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ పైన కొట్లాడింది కూడా లేదు. కాబట్టి జనాల దగ్గర నుంచి బలాన్ని సాధించుకోవడం అనేటువంటిది ఆయనకి మేజర్ సమస్యగా ఉంది అని చెప్పుకున్నారు చాలా మంది ముందు వరకు కూడా. కానీ ఆ నమ్మకాన్ని కూడా తమిళనాడు ప్రజల దగ్గర నుంచి ఆ నమ్మకాన్ని కూడా విజయ్ పొందిండు అనేటువంటిది ఈ రోజు ఎన్నికల రిజల్ట్స్ ని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అట్లనే పొత్తులు లేకుండా పోటీ చేయడం అనేటువంటిది. ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా సీరియస్ గా విజయ్తో పొత్తు కోసమని ట్రై చేసింది అనేటువంటి వార్తలు మనం గతంలో చూసినాము. పొత్తులకి సంబంధించి అమిత్ షాతో కొంతమంది విజయ్ పార్టీ నుంచి పోయి కలిసి మాట్లాడారు అనేటువంటిది చూసినాం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో చివరిగా తమిళనాడు ఎన్నికలు జరిగినాయి. ఆ లాస్ట్ లో జరిగినప్పుడు కూడా చాలా మంది ఏం చెప్తారు అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా విజయ్తో పొత్తు కోసమని అనేక పార్టీలు ట్రై చేసినాయి. అందులో భాగంగానే లాస్ట్ లో తమిళనాడు ఎన్నికల్ని పెట్టినాయి. ఎందుకంటే ఆ టైం వరకు కూడా ఆ పొత్తు కోసమని ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా మనకు చూసినాం. అందుకే
ముందు కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలు అయిపోతే లాస్ట్లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్ 2 ఫేజులలో జరిగినప్పుడు తమిళనాడు 1 ఫేజ్లో జరిగింది. కానీ ఆ తమిళనాడు ఎన్నికలు లాస్ట్లో జరిగినాయి. ఎందుకు అంటే చివరి వరకు కూడా పొత్తుల కోసమని జాతీయ పార్టీలు ప్రయత్నాలు చేసినాయి అనేటువంటిది చాలా మంది చెప్తారు. కానీ పొత్తులు ఏమి లేకుండా ఒంటరిగా పోవడం అనేటువంటిది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా తమిళనాడులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తారు. అట్లనే చాలా సాధారణమైనటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిండు. చాలా మంది సాధారణమైనటువంటి వాళ్ళు. ఒకరైతే ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చినటువంటిది కూడా చూసినాము మనం. ఆ వార్త అంతా కూడా చాలా వైరల్ అయింది అప్పుడు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నింటితో పాటు మేనిఫెస్టో చాలా బలంగా ప్రజలలో పనిచేసింది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల రిజల్ట్ చూసినప్పుడు యువతని మొత్తం కూడా ఆయన వైపుకి మళ్లించడంలో ఆయన సక్సెస్ అయిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే కనుక విజయ్ కొంత యంగ్ పొలిటీషియన్ గా కనిపిస్తున్నాడు. యువతకి అవకాశాలు కల్పిస్తాము అనేటువంటిది చెప్పిండు. రైతులకి సంబంధించింది కావచ్చు, మహిళలకి సంబంధించింది కావచ్చు, ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, నిరుద్యోగాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ని కావచ్చు, చాలా ఫోకస్డ్గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి దాన్ని మేనిఫెస్టోలో చెప్పి జనాలని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయిండు అనేటువంటిది ఇవాళ ఎన్నికల రిజల్ట్ చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. సో అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం అయితే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్నారు. సో ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటితే కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే విజయ్ అధికారంలోకి రాబోతున్నాడా, విజయ్ సీఎం కాబోతున్నాడా, లేదంటే ఏదైనా పార్టీ సపోర్ట్ తో వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారా, ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది ఈవినింగ్ వరకు మనకి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే విజయ్ తమిళనాడు పాలిటిక్స్ లో ఒక సునామీ సృష్టించిండు అనే చెప్పుకోవచ్చు. ఎవ్వరు చేసినటువంటి సర్వేలన్నింటినీ కూడా అందరి అంచనాలను కూడా తలకిందులు చేసుకుంటూ తమిళనాడు పాలిటిక్స్ లో సునామీ సృష్టించిండు విజయ్ అనేటువంటిది పాలిటిక్స్ ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు.